వినారా? ఇప్పుడు నీ బతుకంతా ఈ లోక సంబంధమైన శ్రమల్లోనే ఖర్చు అయిపోతే మరి దేవుని కోసం శ్రమలు ఎప్పుడు పడతావు? కాబట్టి నీకు అట్లా ఉండదు. దేవుని కోసం శ్రమ పడే ఛాన్స్ కూడా ఇస్తాడు. ఇవ్వకపోతే మరి బహుమానం ఎట్ట రేపు? నువ్వు అడగొచ్చు, ఏమయ్యా అన్నీ నా బతుకంతా ఈ శరీర సంబంధమైన శ్రమలోనే ఖర్చు అయిపోతే శరీర సంబంధంగా నేను శ్రమ పడితే నాకు బహుమానం ఇస్తూ ఉంటాయా? నువ్వు నీ కోసం శ్రమ పడినప్పుడు కదయా. కాబట్టి నీకు అట్లా ఉండదు. దేవుని కోసం ఇప్పుడు నీ బతుకంతా ఈ లోక సంబంధమైన శ్రమల్లోనే ఖర్చు అయిపోతే మరి దేవుని కోసం శ్రమలు ఎప్పుడు పడతావు? కాబట్టి నీకు అట్లా ఉండదు. దేవుని కోసం శ్రమ పడే ఛాన్స్ కూడా ఇస్తాడు. ఇవ్వకపోతే మరి బహుమానం ఎట్ట రేపు? నువ్వు అడగొచ్చు, ఏమయ్యా అన్నీ నా బతుకంతా ఈ శరీర సంబంధమైన శ్రమలోనే ఖర్చు అయిపోతే శరీర సంబంధంగా నేను శ్రమ పడితే నాకు బహుమానం ఇస్తూ ఉంటాయా? నువ్వు నీ కోసం శ్రమ పడినప్పుడు కదయా, నీ కోసం కష్టపడ్డప్పుడు కదా, నీ కోసం మాట పడ్డప్పుడు కదా నాకు బహుమానం. నేను అప్పులు చేసుకుని అప్పుల్లోనే నా బతుకంతా తెల్లారిపోతే మరి ఈ శ్రమలకి అబ్బాయి బాగా అప్పుల పాలయ్యి అల్లాడిపోయావు బిడ్డ, దాయ్యా ఇదిగో దండ అంటావా? అనవుగా. అబ్బాయి 10 మంది పిల్లల్ని కానీ భలే అల్లాడేవు నాయన బిడ్డ, దా 10 మందిని కన్నా వీరుడు అని చెప్పి నాకేం బహుమానం ఇస్తాయింది. గయాళి భార్యం చేసుకొని భలే బాధలు పడ్డావు అబ్బాయి, దా యదా అని అంటావా? అమ్మా తాగుబోతుని పెట్టుకొని భలే బాధలు అనుభవించావు తల్లి, బంగారు తల్లి దామ్మ అంట. వాటికి నాకు బహుమానం ఎక్కడ ఉంటుంది ప్రభువా? ఆ శ్రమ కాదు, నీ నిమిత్తం శ్రమ పడతాను చూడు, నశించిపోతున్న ఆత్మల కోసం కష్టపడతాను చూడు, నీ పరిచర్య కోసం శ్రమ పడతాను చూడు, నీ పని కోసం పరిచర్య కోసం మాట పడతాను చూడు, దూషణ పడతాను చూడు, నీ నిమిత్తం అప్పు అవుతాను చూడు, నీ నిమిత్తం దెబ్బలు తింటాను చూడు, నీ నిమిత్తం దూషణ పొందుతాను చూడు, నీ నిమిత్తం రక్తం గారుస్తాను, అప్పుడు దానికి బహుమానం. నా శరీరానుసారమైన శ్రమలకి నాకేం బహుమానం ఉంటుంది? అప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, నీకు ఆట్టే కాలం వాటిని ఇవ్వను, నా నిమిత్తం శ్రమ పట్టడానికి నీకు అవకాశం ఇస్తాను. నాకు అంతే చేశాడు. మరి శరీర సంబంధంగా నాకున్న అక్కర్లు, బలహీనతలు, ప్రాబ్లమ్స్, వాటన్నిటి గురించి నేను అనుభవించిన శ్రమ కొద్ది కాలమే. ఆ తర్వాత వాటి నుంచి విడుదలిచ్చి ఆ విషయంలో విశ్రాంతినిచ్చి క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి ఇప్పుడు నాకు క్రీస్తు కోసం శ్రమ పట్టడానికి నాకు అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇప్పుడు దొరికింది. దాదాపు 17 సంవత్సరాలుగా ఆయన నామం నిమిత్తం మరి వీటికి బహుమానం ఉంది. మరి ఇప్పుడు నీకు కూడా అవకాశం కల్పించాలిగా ఆయన. కల్పిస్తాడా కల్పించడా? పెద్దగా చెప్పు, గట్టిగా చెప్పు. క్రీస్తు కోసం శ్రమపడే అవకాశం నీకు రావాలంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అనుభవిస్తున్న బాధల్ని, శరీర సంబంధంగా నీ కోసం నీ వారి కోసం నువ్వు పడే బాధల్ని తొలగించి ఆ విషయంలో నీకు ఫ్రీ ఇచ్చి నువ్వు ఆయన పనిలోకి ఇన్వాల్వ్ అయ్యి ఆయన పనిలో నువ్వు శ్రమ పడాలి. అప్పుడు బహుమానం. మరి ఇది పొందాలంటే దాని నుంచి నీకు విడుదల రావాలి కదా. రావాలా లేదా? తప్పకుండా ఇస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆయన సత్యమును గుండెల్లో పట్టుకొని ఉన్నావు. ఆయనను బంధించదు ఏది కూడా, నిన్ను కూడా ఏది బంధించలేదు. రోగమా దాని గుండె చీల్చి నువ్వు బయటకు వచ్చే అవకాశం దేవుడు నీ పక్షంగా నీకు అనుగ్రహిస్తాడు. ఆ వేదనను తొలగించి దేవుడు నిన్ను అందులోంచి లేపుతాడు. ఆర్థిక సమస్యల, అప్పుల బాధల, వాటి నుంచి కూడా నిన్ను విడిపించి అందులోంచి పైకి లేపుతాడో అనుభవించి చెబుతున్నా. ఏదో ఓదార్పు కోసం ఏదో అట్లా చెబుతారులే అంటే నీ కర్మ గాలిద్ది. ఏమాత్రం దీని గురించి నెగిటివ్గా వ్యంగ్యంగా అనుకున్నావంటే నీ కర్మ నువ్వు అంతే మోస్తూ ఉంటావు నీ బతుకంతా. లేదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ధన్యుడివి, ధన్యుదలు, జరిగిద్ది, అది పొందుకుంటావు, లేకపోతే మోస్తావు అంతే. ఏది నిన్ను బంధించి ఉంచిందో, నీ చేతుల్ని కాళ్ళని కదలనీయకుండా, దేవుని సత్యాన్ని గుండెల్లో కలిగుండి కూడా ముందుకు ఫ్రీగా వెళ్ళలేకుండా ఏది నిన్ను ఒత్తి పట్టిందో దాన్ని రెండుగా చీల్చి నిన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు. కన్ఫర్మ్.